ఏపీలో రాజకీయం చాలా ఆసక్తికరంగా మారిపోతుంది. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిగా వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు 2029 ఎన్నికలకి వ్యూహాలు కూడా అమలు చేస్తున్నాయి. ప్రభుత్వం పైన ఇప్పటికే వ్యతిరేకత పెరిగిపోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. దానికి తోడు పలు కేసుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు ఉచ్చు కూడా బిగిస్తుంది. ఇక వరుసగా నమోదైనటువంటి కేసులతో వల్లభనేని వంశీ గారు జైల్లో ఉన్నాడు. దీంతోనే ఇప్పుడు గన్నవరంలో కూటమి పట్టు పెంచుకునే ప్రయత్నం కూడా చేస్తుంది. ఈ సమయంలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలర్ట్ అయ్యాడంట. గన్నవరం కేంద్రంగా కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నాడంట జగన్మోహన్ రెడ్డి గారు. గన్నవరం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వల్లభనేని వంశీ గారు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఆయన దూరంగా జరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దగ్గర అవడం కూడా జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ నాయుడు లక్ష్యంగా వల్లభనేని వంశీ గారు చాలా ఫైర్ అయ్యాడు. ఆ టైంలో ఏదో చేశారని చెప్పేసి 2024 ఎన్నికల్లో గన్నవరం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి వల్లభనేని వంశీ గారు ఓడిపోయారు. వంశీ గారు వైసీపీలోకి వచ్చిన సమయంలో అక్కడ ఆల్రెడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు, దుట్టా రామచంద్రరావు వీళ్ళిద్దరినీ కాదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీలోకి వచ్చామంటే వల్లభనేని వంశీ గారికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఫలితంగా వెంకట్రావు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున వల్లభనేని వంశీ మీద పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందాడు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా నమోదైనటువంటి కేసులతో వంశీ గారు చాలా రోజులుగా జైల్లోనే ఉన్నాడు. అయితే ఇంక ఈరోజు ఆయన బయటికి రావాల్సి ఉంది. అది కూడా లేట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈరోజే రేపు ఆయన బయట వస్తాడు. అదేవిధంగా వంశీ గారి మీద 8 కేసులు నమోదైతే 7 కేసుల్లో బెయిల్ దక్కింది. వంశీ గారి ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. దీంతోనే వంశీ గారికి మెరుగైన చికిత్స అందించాలని చెప్పేసి ఏపీ హైకోర్టు ఆదేశించడం జరిగింది. వంశీ అరెస్ట్ తరువాత గన్నవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ డైలమాలో ఉన్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం వంశీ గారు జైల్లో ఉండడం, నియోజకవర్గంలో కూటమి పార్టీలో తమ పట్టు పెంచుకునే ప్రయత్నంలో భాగంగా తమ పార్టీ నేతలకు గాలం వేయడంతో వారంతా కూడా అయోమయంలో ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ పరిస్థితిని గమనించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గన్నవరంలో పరిస్థితి మీద మాజీ మంత్రి పేర్ని నాని గారితో చర్చించాడంట. ప్రస్తుత పరిస్థితుల్లో వంశీ గారి మద్దతుదారులు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్తో వెంటనే సమావేశం ఏర్పాటు చేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు కూడా ఇచ్చారంట. వంశీ గారి సతీమణితోనూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. వంశీ గారి సతీమణితో కలిసి పార్టీ కేడర్తో సమావేశానికి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం కూడా తీసుకున్నారంట. మేబీ రేపు గన్నవరంలో ఈ సమావేశం కూడా జరగబోతుందనేసి తెలుస్తుంది. వల్లభనేని వంశీ గారి కేసులు, ఆయన అనారోగ్య సమస్యలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గన్నవరం బాధ్యతలను వంశీ గారి భార్య పంకజశ్రీ గారికి అప్పగించినట్లు తెలుస్తుంది. వంశీ గారు పూర్తిగా కోలుకొని తిరిగి రాజకీయంగా యాక్టివ్ అయ్యే వరకు ఆ బాధ్యతలను ఆమె నిర్వహించబోతున్నారంట. అయితే వంశీ గారి స్థానంలో రామచంద్రరావు గారి కుమార్తెను నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమిస్తారనే చర్చకు ఈ భేటీ ద్వారా స్పష్టత ఇవ్వాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా రేపు ఏదో తేల్చేబోతుంది. వంశీ గారిపైన కూటమి ప్రభుత్వం వేధింపుల్లో భాగంగా వరుస కేసులు నమోదు చేస్తుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ కూడా చేస్తుంది. త్వరలోనే గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలతోనూ జగన్మోహన్ రెడ్డి గారు సమావేశం కావాలని చెప్పేసి నిర్ణయించుకోవడం, రేపు జరిగే సమావేశంలో పార్టీ నాయకత్వ ఆలోచనలు, అదేవిధంగా గన్నవరంలో చేపట్టే కార్యక్రమాల గురించి కేడర్కు స్పష్టత జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వబోతున్నాడు. అదే సమయంలో వంశీ గారి భార్య ఆమెకు బాధ్యతల గురించి కూడా ఎలాంటి ప్రకటన చేస్తారనేది చాలామంది ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు. సో రేపటికైతే క్లారిటీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. వంశీ గారి భార్యకే బాధ్యతలు అప్పగిస్తారా లేకపోతే ఏంటి పరిస్థితి అనేది రేపు తెలుస్తుంది.